అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన పరువు హత్యలు ఇప్పుడు దక్షిణాదిలో కలకలం రేపుతున్నాయి. సూర్యాపేటలో జరిగిన ప్రేమ వివాహం కారణంగా మర్డర్ అనేది ఇప్పుడు అందరినీ టెన్షన్కి గురి చేస్తోంది. గతంలో కూడా ఇలాంటి పరువు హత్యలు మరెన్నో జరిగాయి. అసలు కనిపించని పరువు కోసం, కనిపించని కులం కోసం, కనిపించని మతం కోసం ఎందుకు ఇలా మనుషుల ప్రాణాలు తీస్తున్నారు? మనిషి ఇలా ఒక ఆటవిక న్యాయాన్ని ఎందుకు అవలంబిస్తున్నాడు? వీటన్నిటి మీద మాట్లాడడానికి అంబటి శ్రీనివాస్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. చూసారు కదా, అసలు భార్గవి కృష్ణ ఉదంతం చూస్తుంటే అసలు ఎంత బాధగా అనిపిస్తుందో. అమ్మాయి కింద పడి ఏడుస్తోంది తన భర్తను చూసి. అసలు ఈ పరువు అనేది, కులం అనేది ఓ వ్యక్తి జీవితంలో ఎందుకు ఇంత ప్రభావం చూపిస్తోంది? కులము అనేది మేడం మన పుట్టగానే మనకు తెలిసిన వర్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ లవ్ మ్యారేజ్కి వస్తే 20 years మీరు ఆ కులం అనేది తెలిసి మనం ఈ కులం అని, వాళ్ళు ఇట్లా ఉండాలి వీళ్ళతో ఉండొద్దని మనకు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, రైట్? అండ్ దీన్ని ఏమంటారు, మన కులం పక్కన పెడితే ఒక పరువు, ప్రతి కమ్యూనిటీకి ఒక పరువు, ఫ్యామిలీ పరువు, సోషల్ రెస్పెక్ట్ ఉంటుంది ప్రతి వాళ్ళకి. ఈ కులం ఆ కులం అనలేం, ప్రతి ఒక్కరికి కులం అంటే ఒక గ్రూప్. సో ఈ పరువు అనేది మనకు చిన్నప్పటి నుండి మనం వాల్యూస్ చెప్తాం, ఎట్లా ఉండాలి. అది స్కూల్లో చెప్తారు, తర్వాత చెప్తారు, ఇంట్లో చెప్తారు, అబ్బాయికి చెప్తారు, అమ్మాయికి చెప్తారు. సో మనం ఒక వాల్యూస్తో పెరిగినాం. సడన్గా దానికి విఘాతం కలిగినప్పుడు డెఫినెట్గా అది షాకే, రైట్? సో ఈ దీంట్లో తీసుకున్నప్పుడు ఇది కొద్దిగా ట్రాజిక్ స్టోరీయే. మనకు లా ప్రకారంగా చూసుకుంటే మైనర్ ఏది చేసినా తప్పు, మేజర్ అయిన తర్వాత మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నా మీకు హక్కు ఉందని పోలీసు అంటారు, ఆర్య సమాజం అంటే అందరు సపోర్ట్ చేస్తున్నారు. వాడు తర్వాత ఏమవుతుందో అది ఎవరికి తెలియదు, కానీ చేస్తుంది. ఓకే, అగ్రి, మేజర్ అయిన తర్వాత మీ ఇష్టమే. కానీ మరి ఒక సైడ్ మనం ఆ ఫ్యామిలీ వైపు ఆలోచిద్దాం. వీళ్ళు మేజర్సే కాబట్టి లీగల్గా మాట్లాడితే కరెక్టే, మనం ఎవరు మధ్యలో మాట్లాడడానికి లేదు. ఫ్యామిలీ ఒక 18-20 ఏళ్ళు పెంచినప్పుడు వాళ్ళది గుర్తుగా ఆలోచించాలి కదా వీళ్ళు. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్, ఆలోచించాలి కదా. మీరే అన్నారు పరువు ఎక్కడి నుండి వస్తుంది, మీ గ్రూప్ మీరు ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటుంది. మీతో ఎవరో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు, మీ చుట్టుపక్కల వాళ్ళే మాట్లాడతారు, పక్కింటి వాళ్ళే మాట్లాడతారు. చిన్న తప్పు జరిగినా వాళ్ళు అవి మాటలు మారణాయుధాలు కూడా అవుతాయి. సో కొద్దిగా ఆలోచించాలి పేరెంట్స్ పరిస్థితి ఏంటిది ఏదైనా కూడా. సో అది మనం అప్పర్ క్లాస్లో ఏమో తెలియదు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్కి మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో బతుకుతున్నాం సొసైటీలో అంటే అడవిలో పెరగట్లే మనం. ఒక నలుగురు ఏమనుకుంటారో అన్న భావన ఎప్పుడు ఉంటుంది. ఇది వీళ్ళు కూడా ఆలోచించి స్టెప్ వేయాలి. ఏడుస్తున్నారు అన్నారు మీరు, ఏడుస్తున్నారంటే లైక్ చేసి ఉండొచ్చు, పెళ్లి చేసుకున్నారు, హస్బెండ్ కాబట్టి ఏడుస్తుండొచ్చు. శ్రీనివాస్ గారు చంపేస్తారా? ఇప్పుడు తల్లిదండ్రులకి ఇష్టం లేని, అన్నదమ్ములకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే చంపేయడమేనా? అదే న్యాయమా? అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది హక్కు? ఇంకొకళ్ళకి పుట్టిన కొడుకు, అతని మీద ఎన్నో ఆశలు ఉంటాయి. ఆల్రెడీ అమ్మాయి పెళ్లి చేసుకుంది. అసలు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి హక్కు, అర్హత? ఎస్, ఇది మనం ఒప్పుకోవడానికి లేదు. వాట్ ఎవర్ ఇస్ ద ఇష్యూ, చంపడం పక్కన పెట్టండి, లా ప్రకారం ఒకరిని టచ్ చేసే హక్కులు కూడా లేవు మనకు, ఇంక్లూడింగ్ పోలీస్. టచ్ చేసేది లేదు. సో ఇదొక్కటే మనము మన వ్యూవర్స్కి చెప్పాల్సింది. ఆలోచించాలి. హోప్ మన ఈ రీల్తో అన్న జనాలకు కొద్దిగా ఆలోచన రావాలి. సమస్యలు వస్తాయి, కానీ చంపడం, మీరు మంచి క్వశ్చన్ వేస్తారు, చంపడం దాని సొల్యూషన్ కాదు. మీకు నచ్చకపోవచ్చు కొన్ని, ఒకటేమో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి, వాళ్ళు కొద్దిగా ఆలోచించి ఉండాల్సింది. ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అమ్మా నాన్న పరిస్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళు తలెత్తుకొని తిరగలరా లేదా, మనం ఏ సమాజంలో ఉన్నాం. మన సమాజంలో పట్టించుకోరంటే పర్వాలే, ఎవరెట్టిపోయినా సంబంధం లేదు. కానీ మనం ఒక కన్స్ట్రక్టివ్ సిస్టంలో ఉన్నాం. మనం క్వశ్చన్ చేస్తారు, రైట్? అయితే చంపడం తప్పే. అకార్డింగ్ టు లా మీకు 304 అంటది. పరువు హత్యకు స్పెషల్గా లా లేదు. ఒక బిల్లు వచ్చింది 2012లో, అది ఇంకా అప్రూవ్ కాలేదు, స్పెషల్గా లా లేదు. బట్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ మర్డర్. 304 మర్డర్ అండ్ కల్పబుల్ అఫెన్స్ అంటాడు. ఉద్దేశపూర్వకంగానైనా లేదా వేరే రకంగా అయినా చంపితే మర్డరే.
మీ కులం కాని వ్యక్తిని మీ ఇంటి ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే మీ పరువు పోయిందనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎవరో కన్నా బిడ్డని మీరు హత్య చేసి మీ చేతులకి రక్తం అంటి మీరు ఇప్పుడు జైలు పాలయ్యి రేపు మీరు దోషులుగా సమాజం ముందు నిలబడితే అప్పుడు పోవట్లేదా మీ పరువు? అంత ఆలోచన చేయరు. ఏది చేసినా ఆలోచన చేయాలి. ఒకటి జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రేమ వివాహం అన్నప్పుడు కొద్ది హింట్ ఇంట్లో తెలిసి ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, మాట్లాడడం చేయాలి, రెండు వైపులు మాట్లాడుకోవాలి. ఇది సొల్యూషన్ కాదు, మీరు ఇందాక అన్నట్టు సొల్యూషన్ కాదు. ఒకవేళ అయిందన్నప్పుడు వదిలేయడం మంచిది. ఇప్పుడు మీరు చాలా పెద్ద మెసేజ్ ఇచ్చినారు. ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడు ఆయనను చంపేస్తే మా పరువు నిలబడ్డది అనుకున్నారు, కానీ యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ద లా. ఇప్పుడు అరెస్ట్ అవుతారు, పోలీస్ కేసు అవుతుంది, మీడియాలో వస్తుంది, అంత వస్తుంది, ఇంకా ఎక్కువ హైప్ క్రియేట్ అయిపోతుంది, ఎక్కువ పబ్లిసిటీ కూడా అవుతుంది. ఇది చాలా అంతకుముందు కూడా నల్గొండ ఆ వైపులో ఒకటి అంతకుముందు పెద్ద మర్డర్ అయింది, ఇట్లానే సేమ్ పర్వతి అయింది అంతకుముందు. అమృత ప్రణయ్ చాలా రోజులైంది. ఏం సాధించాడు ఆ తండ్రి? అదే పరువుకి మళ్ళీ అతనే బలైపోయాడు. అంతే. ఆ కేసులు, కూతురు, న్యూసెన్స్ ఇవన్నీ ఎక్కడో ఏం తెలియకుండా అయిపోయింది. సో ఇది మనం చెప్పాల్సిందంటే ఆలోచించాలి. అది బాధో కష్టమో, పరువు పోయింది అంటే కూడా కొన్నిసార్లు ఇప్పుడు మనం వీ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ షాక్స్ నౌ, రైట్? మొన్న నేను న్యూస్ చూసిన 5th క్లాస్ అమ్మాయి 7th క్లాస్ అబ్బాయి వెళ్ళిపోయారంట, ప్రేమ పెళ్ళాట. వాళ్ళకి చాక్లెట్ వాల్యూ తెలియదు, కానీ ఐ డోంట్ ఏమవుతుందో అంటే పెద్ద షాకే, ఇది రెండు ఫ్యామిలీలకు షాకే. సో ఇప్పుడు ఏంటంటే మనము ఇవన్నీ ఫేస్ చేయడానికి కొద్దిగా రెడీగా ఉండాలి మెంటల్లీ. ఇంకోటి ఆలోచించాలి, ఏది చేసినా ఆవేశంలో చేస్తే మిమ్మల్ని సిస్టమ్ వదిలిపెట్టదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేయాలి. ఇప్పుడు ఇది ఇబ్బందే ఇంకా. సో ఇది మన ఛానల్ ద్వారా అందరికీ ఇది ఆలోచించాలని, పేరెంట్స్ కానీ అందరికి కానీ కొద్దిగా ఆలోచించమని చెప్పచ్చు. ఎట్లాంటిది జరిగినా కూడా, ఎస్పెషల్లీ యాక్చువల్లీ అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ 2.2% కేసెస్ అన్ని, మర్డర్ కేసెస్ అన్ని పరువు హత్యలు అంటే ఇండియాలో. మీరు స్టార్టింగ్లో అన్నారు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ స్టార్ట్ అయినాయి, ఇప్పుడు అంటే టోటల్ క్రైమ్ రేట్లో 2.2. అది షాకింగ్ ఉన్నది స్టాటిస్టిక్స్ చూస్తే. సో ఇది మనుషుల మైండ్ సెట్లో మార్పు రావాలి. అన్ని మార్పులు వస్తున్నాయి, ఫ్యాషన్ మారింది, ఇది మారింది, అది మారింది, కానీ ఈ థింకింగ్లో కొద్దిగా మారాలి. ప్రాణం తీసుకోవడం ఎట్ ఎనీ కాస్ట్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. వదిలేస్తే అయిపోయేదేమో, వాళ్ళకి ఇబ్బంది అయితే రియలైజ్ అయ్యేవాళ్ళేమో, లేకపోతే ఇబ్బంది అయితే వచ్చేవాళ్ళేమో, లేకపోతే వాళ్ళ బతుకు వాళ్ళు బతికేదేమో. ఒక భార్గవి, ఒక అమృత, ఒక అవంతిక, ఒక కానిస్టేబుల్ నాగమణి, ఇలా ఎంతోమంది అమ్మాయిలు ఈ ప్రేమ వివాహాలకి, ఈ పరువు హత్యలకి బలైపోతున్నారు. అందరూ చదువుకున్న వాళ్లే, పైగా 20 ఏళ్ల పైబడిన వాళ్లే. 20-25 ఏళ్ళు వచ్చాక కూడా ఒక ఆడపిల్లకి తను ఎవరితో జీవించాలి, తను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, తన మిగతా జీవితం అంతా తాను ఎవరితో ఉండాలి అని నిర్ణయించుకునే అధికారం, ఒక నిర్ణయం తీసుకునే అధికారం ఆ అమ్మాయికి లేదంటారా? తల్లిదండ్రులు కన్నంత మాత్రాన ఆ బిడ్డ మీద సర్వ హక్కులు వారివేనంటారా? దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి హక్కులు ఉన్నాయి, మన హ్యూమన్ రైట్స్లో ఇది ఒకటి, రైట్ టు లివ్ అనేది, రైట్ టు లైఫ్ అనేది ఒకటి ఉంది. యూ హ్యావ్ ఎవరీ రైట్ టు చూజ్ యువర్ పార్ట్నర్, ఏమన్నా కావచ్చు, ఉంది, ఓకే. ఆ రైట్స్ అన్నీ ఉన్నాయి, ఓకే. ఆర్టికల్ 3 దాంట్లో అవన్నీ ఉన్నాయి. రెండోది, నేను ఇందాక మాట్లాడినట్టే హక్కులు ఉన్నాయి, కానీ మిమ్మల్ని 20 ఏళ్ళు పెంచి పోషించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అంటే ఒక లక్ష్మీదేవి లాగా చూసుకొని ఉంటారు, ఒక ప్లాన్స్, వాళ్ళు అన్ని ప్లాన్స్ వేసుకుంటారు. అబ్బాయిది పెళ్లి చేసేవారు అనుకుంటారు, కానీ అమ్మాయికి మాత్రం చాలా ప్లాన్స్ ఉంటాయి. ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. మా అమ్మాయిని ఏం చదివించాలి, ఎంత కట్నం ఇవ్వాలనో, లేకపోతే బేస్డ్ ఆన్ దేర్ కమ్యూనిటీ ఎట్లాంటి వాళ్ళని తీసుకురావడం ఒక ప్లాన్ ఉండడం తప్పని అంటారా మీరు? తప్పేం కాదు, కానీ ఆ అమ్మాయి ఒకరిని ఇష్టపడుతుందని తెలిసాక కూడా సరే మీరు ఆమెకి నచ్చ చెప్పండి, మీ పద్ధతుల్లో ప్రేమగా బుజ్జగించడానికి ట్రై చేయండి, సరే మీరు బతిమలాడండి, నయానో భయానో ఆమెను మీ దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె దారిని ఆమెను వదిలేయాలి. లేదు మీకు ఆ అల్లుడు నచ్చలేదు, అతని పద్ధతి నచ్చలేదు, అతను సరిగ్గా ఇంకా సెటిల్ అవ్వలేదంటే మీరు అతనికి ఏదైనా లిఫ్ట్ ఇవ్వండి, ఆర్థికంగా సాయం అందించండి, లేదంటే సామాజికంగా నైతికంగా ధైర్యం ఇచ్చి మీ బిడ్డను నిలబెట్టండి. అంతేగాని మరో తల్లి కన్న బిడ్డని ఎలా చంపేస్తారు? ఇది చంపడం అయితే ఒప్పుకోవడానికి లేదు మేడం, కానీ వాళ్ళ ఇబ్బంది మనం అవతల ఖచ్చితంగా తల్లిదండ్రుల వైపు నుంచి ఇప్పుడు అన్ని లవ్ మ్యారేజ్లు కూడా సక్సెస్ఫుల్ అని చెప్పడానికి లేదు. మనం ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక మౌనిక, ఆమె బిడ్డలిద్దరికి కూడా ఉరివేసి తను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఎంటెక్ చదివిన అమ్మాయి, ఎక్కడో రైల్లో పరిచయమైన
బాజీ అనే అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. హయత్ నగర్ చెందిన వాళ్ళు వీళ్ళు, ఈ మౌనిక అనే అమ్మాయి. అతను కాజీపేట ఎక్కడ ఖమ్మంలో ఇద్దరు కాపురం పెట్టారు. తీరా చూస్తే అతను ఏం పని చెయ్యక ఇంటర్ కూడా చదువుకోలేదండి, చివరికి దొంగగా మారాడు. ఇంటికి వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తే చూసి తట్టుకోలేక ఆ మౌనిక అనే అమ్మాయి తను సూసైడ్ చేసుకుంది, పిల్లలిద్దరూ సూసైడ్ చేసుకున్నారు. ఆమె చెల్లెలకి తల్లిదండ్రులు చక్కగా ఎన్ఆర్ఐ సంబంధం ఇచ్చారు. ఆమె ఎక్కడో అమెరికాలో బతుకుతుంది, ఈమె ఎక్కడుంది, శ్మశానానికి వెళ్ళిపోయింది. ఇలాంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. ప్రేమ వివాహాలన్నీ గొప్పవని మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలాగని తల్లిదండ్రులు సోదరులు చేస్తున్న పనులన్నీ కూడా కరెక్ట్ అనడానికి లేదు, క్వశ్చన్ లేదు. మన తల్లిదండ్రులైనా సోదరులైనా ఎవరైనా చంపడము మన లా ఒప్పుకోదు, కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు, గవర్నమెంట్ ఒప్పుకోదు, క్వశ్చన్ లేదు. మీరు ఇందాక క్వశ్చన్కి ఇది మళ్ళీ కాంట్రడిక్టరీ ఉంది, రైట్? సో ఎందుకు అరేంజ్డ్ మ్యారేజ్ కానీ పేరెంట్స్ మీ వెల్విషర్స్ అండి, మీకు నష్టం చేయరు. ఇబ్బంది పడొద్దు అని తహతహలాడే వాళ్ళు మీ పేరెంట్స్ మాత్రమే. దాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి. కానీ హక్కులు ఉన్నాయి, లా కూడా చెప్పింది ఫ్రీడమ్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ అ పార్ట్నర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ అని చెప్పింది, ఓకే. కాకపోతే మీరు కొన్ని తీసుకున్నారు కదా, మీరు తొందరబడి సైకాలజీలో ఉంటాయి కొన్ని డోపామైన్ అండ్ హార్మోన్స్ ఉంటాయంట. ఆ ఏజ్లో అట్రాక్షన్, ఇన్ఫాచ్యువేషన్, వాళ్ళు ఎవరు చెప్పినా వినరు వాళ్ళు. ఇది కేసు అదే. మీరు అన్నారు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు పేరెంట్స్, కానీ వీళ్ళు వినరు. వినకపోతే వదిలేయాలి, ఇది తప్పే. ఎస్, వదిలేయాల్సి, మనం కూడా ఇందాక అనుకున్నాం కదా, వదిలేస్తే అయిపోయేదని, తెలిసి వచ్చేదని. ఈ సందర్భంగా చిరంజీవి కూతురు ఉదంతాన్ని మనం ఒప్పుకొని తీరాల్సిందే కదా. చిరంజీవి లాంటి మెగాస్టార్ కంటే మీకు ఎక్కువ పరుగుందా, మీకు ఎక్కువ ప్రతిష్ట ఉందా? కూతురు అతన్ని వద్దనుకుని వచ్చే వరకు ఆయన వెయిట్ చేశాడు కదా. రోజంతా మీడియాలో వచ్చింది కదా చిరంజీవి కూతురు గురించి. వెంకయ్యనాయుడు గారు మధ్యలోకి వస్తే గానీ అది ఆగలేదు. అంతకంటే గొప్పవాళ్ళు కాదు కదా ఈ తల్లిదండ్రులు, ఈ అన్నదమ్ములు. ఎస్, చిరంజీవి గానీ కామన్ మ్యాన్ గానీ ఎవరికైనా ఒకటే. కానీ బిడ్డకి ఏం చేయగలమో చూడాలి. ఆ బిడ్డ ఆ వ్యక్తిని వద్దనుకుని వచ్చే వరకైనా వెయిట్ చేయాలి తండ్రిగా, అది నీ బాధ్యత. వెయిట్ చేయాలి. అదే అందరికీ బేసిక్ ఈ లా ఉండాలని తెలియాలి. హ్యూమన్ రైట్స్ కానీ లా ఏంటిది, మన పరిధి ఏంటిది. మీ కూతురు అంటే చాలా ప్రేమే కావచ్చు, కానీ ఆ పరిధి ఒకటి తెలుసుకోవాలి. ఆ లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటివి అవన్నీ కొన్ని అర్థం చేసుకోవాలి. ఇది మనం వ్యూవర్స్కి చెప్పాలి. కొద్దిగా ఆలోచించండి, ప్రతి విషయంలో కొద్దిగా ఆలోచించండి. ఒకటే వైపు నడవద్దు. అది ఆలోచించుంటే అది వేరే ఉంటుంది కొద్దిగా. సో ఇట్లాంటి చాలా కేసెస్, నేనైతే హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ చూసినాను, లవ్ మ్యారేజెస్ విచ్ హ్యావ్ ఫెయిల్డ్. ఎందుకు వెళ్ళారు మీరు? ఏం చూసుకోకుండా మ్యారేజ్ అంటే ఏం కావాలో తెలుసుకొని చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? తల్లిదండ్రుల బాధ ఏందండి, మీరు హాయిగా మహానంలాగా బతికే ఇల్లు కావాలని ఆలోచిస్తారు, తప్పేముందండి? మీరు ఎవరినో లైక్ చేస్తుంటే వెళ్ళినాం, మీరు బాగుంటే పర్వాలే, కానీ వాళ్ళకి ఎప్పుడు నిరంతరం ఇదే బాధ ఉంటుంది వాళ్ళకి, ఎట్లా ఉన్నదో నా కూతురు అక్కడ అని. ఇది తీసుకోండి, ఇండియాలో ఉన్న ఏ పేరెంట్ తీసుకుని నా కూతురు ఎట్లా ఉంది, అది అరేంజ్ మ్యారేజ్ కావచ్చు లేదా లవ్ మ్యారేజ్ కావచ్చు, ఇది తప్పే ఎట్లా అవుతుంది? నేను అంటున్నాను, అర్థం చేసుకోవాలంట. నేను వీళ్ళకి ఒక సైడ్, ఐఎమ్ నాట్ టేకింగ్ వన్ సైడ్, అర్థం చేసుకోవాలి. మీకైతే చెప్పండి, సేఫ్గా వెళ్ళిపోండి, ఎక్కడ వెళ్ళిపోవాలా. అది న్యూస్ చూస్తే ఆ పిల్లోడి మీద అంటే ఇప్పుడు కేసు కూడా పెట్టేశారు, అదంతా కొన్ని కేసెస్ పెట్టేశారు డిఎస్పీ గారు అక్కడ, శివకుమార్ ఐ గెస్. అదేదో అది ఏ కేసు అయినా కూడా ఇప్పుడు దాన్ని ఓ మనిషి అయితే రాడు, తిరిగి రాడు. ఎవరిని తప్పన్నా ఎవరు రైట్ అన్నా అది రాడు. ఒక మనిషికి ప్రాణం పోసే హక్కు మనకి లేనప్పుడు, ప్రాణికి అర్హత కూడా మనకి లేనప్పుడు, ఒకరి ప్రాణాలు తీసే హక్కు లేదండి ఎవరికి. ఇది అందరికి తెలియాలి, ఈ ప్రచారం జరగాలి, చాలా కామ్గా ఉండాలి, ఆలోచించాలి, ఇక పీస్ఫుల్ సొల్యూషన్ వైపు ఆలోచించాలనేది మన మెసేజ్ ఇవ్వాలి వీళ్ళకి అందరికీ. మనం ఎవరిని సపోర్ట్ చేయట్లే, దేనికైనా కూడా ఒక అమికబుల్ సొల్యూషన్ కావాలి, రెండు వైపులా ఒక మ్యూచువల్ బెనిఫిషియల్ సొల్యూషన్ కావాలి. సో ఇదే బాధ, అంతే. అయితే అది ఏడుస్తున్నారు వాళ్ళు అంటారు, కానీ అయితే చాలామంది పర్సనల్గా నేను చాలా చూసిన, యాజ్ అ ప్లేస్మెంట్ ఆఫీసర్ 8 years నుంచి చూసి చాలామంది పెళ్లి చేసుకోవడం రావు, ఉద్యోగం ఇప్పుడే కావాలంటే ఇప్పుడే ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయండి? ఎందుకు తొందరపడ్డారు? కన్విన్స్ చేయొచ్చుగా, ఎంత కష్టంగా ఉంది. ఇవాళ ఒక న్యూస్ చదివితేనే ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2.3 lakhs ఉంది ఒకటిది, యుఎస్లో 74 lakhs ఉంది. ఇక్కడ తక్కువ ఇన్కమ్ లెవెల్స్. బట్ ఇంకో స్టాటిస్టిక్స్ ఏమన్నదంటే అవర్ శాలరీ ఈజ్ నాట్ బీయింగ్ ఇంక్రీజ్డ్ యాజ్ పర్ ద ఇన్ఫ్లేషన్. ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ద్రవ్యోల్బణం, శాలరీ అంతే ఉంది. చాలా కష్టంగా ఉంది. ఇది తెలుసుకోవాలి యంగ్స్టర్స్. తప్పులేదు, మ్యారేజ్ చేసుకుంటారు, మీకు హక్కులు ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఎవరు నేను అనడానికి లేదు. పోలీస్ స్టేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది, మేజర్స్ అయితే పోలీస్ స్టేషనే పెళ్లి చేస్తుంది. కానీ కొద్దిగా రేపు ఎట్లా ఇద్దరు బతకడానికి బేసిక్ మీల్స్ దొరికే
ఆలోచన ఉండాలి. ఇది ఎందుకంటే ఇది నేను చాలా ఫేస్ చేసి చూసినాను పిల్లల్ని, స్టూడెంట్స్ని, చాలామందిని చదువు పెళ్లి చేసుకున్నారు, ఉద్యోగాలు లేక పెళ్లి చేసుకున్నారు, రకరకాల కష్టాలు పడ్డారు చూసిన నేను. అరేంజ్ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. యంగ్స్టర్స్కి మనం ఇది ఒకటి చెప్పాలి, ఆలోచించమని. పేరెంట్స్ కూడా ఆలోచిస్తే బాగుంటుంది. మీడియేటర్స్ పెట్టుకోండి. పేరెంట్స్ వినరు కొద్దిగా. అతి ప్రేమ దగ్గరే కఠినత్వం ఉంటుంది. పేరెంట్స్ని కఠినులు అంటున్నారు కానీ అతి ప్రేమ ఉంటేనే, నాకు ప్రేమ లేకపోతే వదిలేస్తా పోయి ఎక్కడన్నా పోను అంట. అది కూడా ఆ డైమెన్షన్ కూడా ఆలోచించాలి. ఎందుకు అపోజ్ చేస్తారు, ఎంత బాధపడుతుండొచ్చు. వాళ్ళు పెద్ద ప్లాన్ వేసుకున్నారండి మీకు కాదా? వాళ్ళ కళల్ని, ఆశల్ని డిస్ట్రాయ్ చేసే అధికారం, హక్కు అయితే ఎవరికి లేదు. మొన్న నాతో ఒకరు అన్నారు కదా, అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి, నేను ఇది చేసి తప్పు చేసినాను అన్నయ్య అన్నది. ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది, అంతా డిస్టర్బ్ అయిపోయింది. సో తప్పు చేశానని అలాగనే సూసైడ్స్ కి పాల్పడడం, ఆత్మహత్య చేసుకోవడం కూడా చంపడం గాని, చేసిన తప్పుని మళ్ళీ ఎలా సరిదిద్దుకోవాలో చూసుకోవాలి. చంపడం గాని ఆత్మహత్య రెండు తప్పే. అది భగవద్గీతలో చెప్తారు, లాలో చెప్తారు. నో సిస్టమ్ సపోర్ట్స్. ఇది మాత్రం గట్టి మెసేజ్ మనం ఇవ్వాలి. నో సిస్టమ్ సపోర్ట్స్ ఇట్. యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఎ డిఫరెంట్ సొల్యూషన్. అల్టిమేట్లీ యూ హ్యావ్ టు లివ్. సమస్య వచ్చిన టైంలో బతకడం నేర్చుకోవాలి కదండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఇట్స్ ఎ ప్లెజర్ మ్యామ్.